జగన్ ఈ స్థాయిలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తాడని కార్యకర్తలు ఎవరు భావించరు. ఎందుకంటే 2014-19 మధ్యలో ప్రతిపక్ష పాత్ర కంటే కూడా అధికారం కోసం ప్రయత్నించే పాత్రకే ఎక్కువ పరిమితమయ్యారు. మొదటి 2 ఏళ్ళు అసెంబ్లీలో ఉన్నారు. అప్పుడప్పుడు ఓ నిరాహార దీక్ష చేయటం, 48 గంటల దీక్షలు అంతవరకే ఉండేది. మిగతాది వచ్చేటప్పటికి విభేదించి పాదయాత్ర చేసుకుంటూ తిరగడం 3 ఏళ్ళు సరిపోయింది. అప్పుడు తనకి సంబంధించిన పాజిటివ్ని ఎక్కువ టచ్ చేస్తూ అధికార పక్షం మీద విమర్శలు చేసేవాళ్ళు, అక్కడితో అయిపోయాయి. అదే ప్రతిపక్ష పాత్ర ఎట్లా పోషించాలో తెలుగుదేశం పార్టీ చూపించింది. చంద్రబాబు ప్రతి అంశాన్ని తీసుకుని రోజు లోకేష్, చంద్రబాబు ప్రతి చిన్న అంశం కూడా, ఏ ఊళ్ళో ఎక్కడన్నా రేపు జరిగినా, ఏ ఊళ్ళో ఎక్కడన్నా మర్డర్ జరిగినా, ఇదంతా నీ పాలన, నీ చేతకాంతనమే, నీవు ఇదే అన్నటువంటి కోణంలో రోజు ప్రొజెక్ట్ చేసేవాడు. స్థానిక సంఘటనలు ఇప్పుడు ఈ 45 రోజుల్లో 100 సంఘటనలు జరిగినాయి అట్లాంటివి. కానీ ఇప్పుడు అట్లాంటిది వైసీపీ ఏ పాత్ర పోషించలేదు. కాబట్టి ఇక జగన్ పాత ఆస్పెక్ట్లోనే ఉంటారనుకుంటే, ఏదైతే వినుకొండ సంఘటన తర్వాత ఎప్పుడైతే జగన్ అగ్రెసివ్గా మూవ్ అవుతున్నారో, ఓ పక్కన ఢిల్లీకి ఆందోళనకు సిద్ధపడటం, రెండో పక్కన వచ్చి గవర్నర్ని గెలవటం, ఇట్లాగా వరుసపెట్టి ఒక యాక్టివిటీ సీరియస్గా జనంలోకి వెళ్ళేటటువంటి కార్యక్రమం తీసుకోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి ఒక ధైర్యం వచ్చింది. ఏదైతే ఎందుకంటే పూర్తిగా భయభ్రాంతులకు గురి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇక మళ్ళీ ఆ పార్టీ జెండా పట్టుకోవాలంటే వణికేలా చేయాలన్నటువంటి ప్రయత్నంలో భాగమే 45 రోజుల నుంచి వెంటాడి వేటాడి వాళ్ళని హింసిస్తున్నటువంటి పరిస్థితి, ఆస్తుల ధ్వంసం ఇట్లాంటివి. అట్లాంటప్పుడు జగన్ రోడ్డెక్కితే కానీ ఆ ధైర్యం రాలేదు. ఇప్పుడు ప్రతి నాయకుడు కూడా రంగంలోకి దిగుతున్నారు, ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఇక లీగల్ ఫైటు, జనరల్ ఫైటు అన్నిటికీ రెడీ అవుతున్నారు.